హా! రెండిటికి చెడ్డ రేవడిలా మారింది మాట రీతు. రెండిటికి చెడ్డ రేవడి అంటే ఏంటంటే, రేవడి అంటే చాకలి. ఇటు నువ్వు ఒడ్డులోను బట్టలు ఉతుక్కునేటప్పుడు నీరు ఎక్కువ వస్తుందని చెప్పేసి, అయ్యో! ఒడ్డు మీద బట్టలు వెళ్ళిపోతున్నాయి పరిగెట్టెళ్ళినప్పటికి చెరువులో ఉన్నవి, నదిలో ఉన్నవి బట్టలు కొట్టుకుపోయి, ఒడ్డు మీద ఉన్నవి అత్యధిక నీరుని వచ్చి కొట్టుకుపోయాయి. పోనీ ఇదేనా కాపాడుకుందామని దాన్ని పట్టుకుని వెళ్ళా బాగున్ను. ఇది విడిచిపెట్టి దానికి వెళ్ళడం వల్ల అది కూడా పోయిందని ఇది ఒక సామెత. రెండిటికి చెడ్డ రేవడి. అలా మారిపోయింది రీతుది. ఎందుకంటే రీతు వచ్చేసి ఇక్కడ తన డబ్బులు ఏంటంటే డిమాండ్ కళ్యాణ్కి ఇస్తే నువ్వు సగమే ఇచ్చావు, మొత్తం డబ్బులు ఇవ్వలే కదా, మిగతా కొంతమంది పంచావు, మొత్తం డబ్బులు నాకే ఇచ్చుంటే నేను కెప్టెన్ కంటెండర్గా వచ్చేవాడిని కదా అనేది రీతు బాధ. మరి ఇక్కడికి వచ్చిన మాధురి వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము ఇచ్చిన డబ్బుల్లో నువ్వు సగం పవన్కి ఇచ్చేసావు, నువ్వు పవన్నే గెలిపించాలనుకున్నావు, నువ్వు పవన్ గెలిపించాలనుకున్నావు కానీ టీంని గెలిపించడం లేవు అని చెప్పేసి ఇక్కడ నిందపడింది. డబ్బులు ఇచ్చి పూర్తిగా ఇవ్వలేదనిపించుకుంది పవన్తోని. మరి డబ్బులు కొంచెం ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు అలాగని ఇటు సైడ్ ఏమన్నారు, నువ్వు పవన్కి ఎందుకు ఇచ్చావన్నారు, ఆ కొంచెమైన పవన్కి ఎందుకు ఇచ్చావని. అంటే ఇక్కడ ఇవ్వడం వల్ల, సగం డబ్బులు ఇవ్వడం వల్ల ఇటుకీ చెందగా అటుకీ చెందగా రెండిటికి చెడ్డ రేవడిలా మారిపోయింది రీతు పరిస్థితి.